లేదంటే ఆర్టీఓ ఆఫీసులో పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, ఆల్రెడీ ఉన్న భూ హక్కు రికార్డులో మీ పేరు రాలేదని మీరు సాగు చేస్తున్నారు, మీకు పాత పాస్బుక్స్ ఉన్నాయి, అయినా కూడా మీ పేరు రాలేదు. అటువంటి వారందరూ కూడా ఏడాదిలోపు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు భూభారతి పోర్టల్లో. అవన్నీ కూడా 5 లక్షల లోపల విలువైన భూమి అయితే ఆర్టీఓ గారు పరిష్కారం చేస్తారు. 5 లక్షల కంటే ఎక్కువ భూమి అయితే జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చేస్తారు. అలానే ఇది వరకు మనకు ఒకసారి తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ పేరు మార్చాలి అంటే పొరపాటు వేరే వాళ్ళ పేరు వచ్చింది, సాగు చేసే రైతు పేరు రాలేదు. అటువంటివి మనకు మార్చాలి అంటే సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే మార్చడానికి అవకాశం ఉండేది. కానీ కొత్త చట్టంలో 2 అంచెల అపీల్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు ఆర్టీఓ ఆఫీస్ ముందు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో మీకు న్యాయం జరగలేదు అనుకుంటే కలెక్టర్ ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఈ విధంగా భూ సమస్యలన్నీ కూడా మన రెవెన్యూ అధికారులే పరిష్కారం చేసే విధంగా సివిల్ కోర్టుకు వెళ్ళి సమయము డబ్బు వృధా కాకుండా భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేసే విధంగా కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు మనము క్షేత్రస్థాయిలో భూ సరిహద్దుల మధ్య సరిగా మనకు బౌండరీస్ ఏర్పడక ఎవరి భూమి ఎక్కడుందో తెలియక కొన్ని కొట్లాట్లు గొడవలు ఇవన్నీ కూడా చూస్తుంటాము. సర్వే పెట్టుకుంటే కూడా సర్వేలు వచ్చి మా దగ్గర సబ్ డివిజన్ మ్యాప్ లేదు కాబట్టి ఈ భూమి ఎక్కడ ఉందో మేము చూపించలేము అని కూడా చెప్పేవారు. కానీ అలానే నిషేధిత జాబితాలో ఎవరైనా పాస్బుక్స్ పొందినట్లయితే మోసపూరితంగా వాటి మీద కంప్లైంట్ చేయడానికి కూడా భూభారతి పోర్టల్లో అవకాశం ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ అన్ని కూడా సిసిఎల్ఏ గారు స్వయాన టేకప్ చేసి ఎంక్వైరీ చేసి అటువంటి పాస్బుక్స్ రద్దు చేసి సరిచేయడానికి అవకాశం ఉంది. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చేయడానికి మనకు భూభారతి చట్టంలో చాలా మంచిగా చాలా నూతనంగా ప్రొవిజన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్ కాబట్టి రైతులందరూ కూడా భూభారతి చట్టం సంబంధించి ఉన్న ప్రొవిజన్స్ నియమాలు అన్నీ కూడా తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే మన రెవెన్యూ యంత్రాంగం కూడా ఏవైతే సమస్యలతో రైతులు వస్తున్నారో వీళ్ళందరికీ అవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా ఇమీడియట్ గా పరిష్కారం చేసి వారి భూ హక్కులు కూడా అందించే విధంగా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఈ రోజు ఈ సభ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.